హలో ఎవ్రీవన్, వాకిళ్ళు వంటిల్లుకి స్వాగతం. ఈరోజైతే మన వంటింట్లో మనము బ్రెడ్‌తో పకోడా చేద్దాం. రెగ్యులర్‌గా శనగపిండితో పకోడీ చేసి చేసి బోర్ కొట్టింది కదా! సో, ఇలా బ్రెడ్‌తో ఒకసారి ట్రై చేయండి. మీరు కంటిన్యూస్‌గా మీ ఇంట్లో బ్రెడ్ పకోడీనే చేస్తారు. సో, నాకైతే ఇంట్లో ఇలా ఎండిపోయిన బ్రెడ్ అయితే కనిపించింది. సో, దీన్ని వేస్ట్ చేయకుండా నేను దీంతోనే మీకు బ్రెడ్ పకోడా ఎలా చేయాలో చూపిస్తాను. సో, ముందుగా అయితే మనం బౌల్ తీసుకొని, బౌల్‌లో కొంచెం వాటర్ తీసుకొని, దాంట్లోకి మనం ఈ ఎండిపోయిన బ్రెడ్ పీసెస్‌ని కొద్దిసేపు ఉంచి నానబెట్టుకోవాలి. 4-5 సెకండ్స్ చాలు. సో, ఇలా నానిన వెంటనే దీన్ని తీసి ఇలా గట్టిగా పిండుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా. వెంటనే అయితే చాలా సాఫ్ట్‌గా అయిపోతుంది ఈ బ్రెడ్. మీకు ఎండిపోయిన బ్రెడ్ కాకుండా ఇంట్లో ఫ్రెష్ బ్రెడ్ ఉన్నా కూడా అప్పుడు వాటర్‌లో వేయకండి. జస్ట్ ఇలా అలాగే ఉంచి కలుపుకోండి. తర్వాత ఒక బౌల్‌లోకి దీన్ని ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఇప్పుడు వేరొక బౌల్‌లోకి వాటర్ తీసుకొని, 2 ఆలు తీసుకొని దాన్ని ఆ వాటర్‌లోకి తురమండి. ఇలా తురమడం వల్ల ఆలు బ్రౌన్ కలర్‌గా మారదు. సో, ఇలా తురమడం కంప్లీట్ అయ్యాక మనము దాంట్లో నుంచి గట్టిగా తీసి పిండుకోవాలండి. ఒక చుక్క వాటర్ కూడా ఉండకూడదు. సో, ఇలా వీడియోలో చూపించిన విధంగా గట్టిగా పిండేసుకొని దీన్ని కూడా మనం ఇంతకుముందు బ్రెడ్ వేసిన దాంట్లోకి వేయండి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తరుగు, కొత్తిమీర, పుదీనా అండ్ తరిగిన పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బ్రెడ్ అండ్ ఆలు మిశ్రమానికి యాడ్ చేయండి. ఆ తర్వాత మీ దగ్గర కొద్దిగా కరివేపాకు ఉంటే కూడా దాన్ని కూడా యాడ్ చేయండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. సో, ఆ తర్వాత మనము ఒక వేరే కొంచెం పెద్ద సైజ్ బౌల్ తీసుకొని దాంట్లోకి మనం ఒక హాఫ్ కప్పు సెమోలినా అంటే రవ్వ, బొంబాయి రవ్వని తీసుకొని వీటన్నింటినీ కూడా దాంట్లో వేసి చక్కగా కలుపుకోవాలి. అన్నీ కలిసిపోయే విధంగా రవ్వతో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని బాగా కలపండి. ఇక్కడ నేను కొంచెం కూడా వాటర్ యాడ్ చేయలేదు. చక్కగా కలిసిపోయింది కదా! ఇలా పకోడీ పిండిలాగా రెడీ అయిపోయింది. సో, వెంటనే ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో మీడియం టు హై ఫ్లేమ్‌లో మంటను ఉంచుకొని చక్కగా పకోడీలాగా ఆయిల్‌లో వేసి డీప్ ఫ్రై చేయడమే. ఏ పిండి అవసరం లేదండి దీనికి. జస్ట్ బ్రెడ్ అండ్ ఆలు, రవ్వ ఉంటే చాలు. అసలు ఇన్‌స్టంట్‌గా భలే రెడీ అయిపోతాయండి బ్రెడ్ పకోడా అయితే. చాలా క్రంచీగా లోపల జ్యూసీగా కూడా ఉండి యమ్మీగా ఉంటుందండి తినడానికి. పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారు. ఈవినింగ్ స్నాక్స్‌కి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. చూసారు కదా! ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం తీసేసుకోవాలి. ఇదే ఆయిల్‌లో మనం కొద్దిగా కరివేపాకు అండ్ పచ్చిమిర్చిని కూడా వేసుకుంటే మంచింగ్‌కి చాలా బావుంటుంది. చూసారా ఫ్రెండ్స్? ఎంత చక్కగా బ్రెడ్ పకోడీ రెడీ అయిపోయిందో. బయటికి చూడడానికి క్రంచీగా కనపడుతుంది. అండ్ మీరిప్పుడు లోపల చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉంటుందో. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత టేస్టీగా ఉంటుందండి బ్రెడ్ పకోడా. సో, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ బ్రెడ్ పకోడా టమాటా సాస్‌తో తింటే కూడా బావుంటుంది. కానీ నేనైతే ఇక్కడ ఇంట్లో మయోనీస్ అండ్ షెజ్వాన్ చట్నీ ఉంటే ఆ రెండింటితో ఒక మిక్స్డ్ సాస్ అయితే రెడీ చేశాను. సో, ఇది కూడా చాలా టేస్టీగా ఉంది. సో, ఒకవేళ ఇంట్లో ఇంగ్రీడియంట్స్ కనుక మీకు అవైలబుల్‌గా ఉంటే ఈ సాస్ అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోపై మీ అభిప్రాయాలన్నిటిని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయగలరు.